ఆ అక్కలు సాఫ్ట్వేర్ కొలువుల కాంచి విమానాలు నడిపేదాకా పోయిండ్రు గాని ఇంకా సుత కొందరు ఇండ్లు సగబెట్టుకుంటూనే ఉంటుర్రు. ఊర్లలోనైతే అసంటోళ్ళు ఉత్తగా ఉండకుండా బీడీలు జుట్టుడో మిషన్ గుట్టుడో లేదంటే కుట్టు అల్లికలు నేర్చుకొని ఇంట్లకింత ఆసరైతుంటారు. ఈ నడుమ మహిళా సంఘాల అక్కలు కలిసి బిజినెస్లు సుత పెడుతుర్రులో. ఇస్తార్లు, పేపర్ ప్లేట్లు, గిలాసలు, అగర్బత్తులు, ఓంబత్తులు సుత తయారు చేసి 4 రాళ్ళు వెనకేస్తున్నారు. గి అక్క సుత అంతేగాని చిరంతా అలాగుంటది. అక్కలు కవర్లలో నింపుతున్నాయి అట్టుట్టి డ్రై ఫ్రూట్స్ కాదుల్లో, కాశ్మీర్ బ్రాండ్ డ్రై ఫ్రూట్స్. మార్కెట్లా మస్తు డిమాండ్ ఉన్నది వీటికి. జమ్మూ కాశ్మీర్ రాష్ట్రం శ్రీనగర్లుండే గీ అక్కే నడిపేది. పేరు ఇర్ఫానాగుల్. టీచర్ గా పనిచేసేదట. చల్ మన మొగలు తాన పనిచేసుడేంది, మనమే ఇంకొంతమందికి పని ఇయ్యాలని దాని దలకు దిగింది. మొదలు ఏరే బ్రాండ్ల పండ్లమ్మేదట. చల్ గిట్ల కాదు, మనకే ఓ బ్రాండ్ ఉండాలని గీ ఉపాయం చేసిందట. చుట్టుముట్టుండే రైతుల తాను నుంచి వాల్నట్స్, బాదము, జీడిపప్పు కొని ప్రాసెసింగ్ చేసి ప్యాకింగ్ చేస్తానికి సుత 1 నంబర్ మిషన్లు తెప్పించింది. హగో కవర్లు సుత ఈడనే అచ్చయితున్నాయి. ఇక డ్రై ఫ్రూట్లనన్ని కవర్లల్లో సీసాలలో నింపి స్టిక్కర్లు అంటించి పేర్చిర్రు ముద్దుగా. 5 ఏండ్ల దంద నడిపియబట్టి ఒక్కతే చాలు చేస్తే ఇప్పుడు ఎందక్కువ 20 మంది అక్కలకు పనిచ్చే లెవెల్ కు చేరుకున్నది. దుక్నం పోయి కొనుక్కోవచ్చు, ఆన్లైన్ అంగట్లనే ఎక్కువ నడుస్తుంది దందా. హగో పార్సిలు చూడుర్రి ఎన్నిగనం తయారున్నాయో. అసలే ఈ నడుమ బలంగల తిండి కోసానికి దేవులాడుతున్నారంతా. కాబట్టి రేపు ఇంకా రువ్వడి పెరిగే కోపున్నది దందా. ఏదైనా అక్కలు అడుగు పెట్టినంత వరకే ఉల్లా. ఒక్కసారి అడిగేసిర్రంటే రికార్డులు పరంపరం కావాల్సిందని మల్లో మలక ఎరక చేసిందన్నట్టు.